వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. నేతాజీ బాటలో వెళ్తే సరికొత్త శిఖరాలకు చేరేవాళ్ళం అని చెప్పేసి మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఢిల్లీలో గురువారం సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ అని చెప్పేసి ప్రధాన వార్తల్లో నిలిచిందండి. సో ఇది వచ్చేసరికి మనకి రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ ఈ ప్రాంతాన్ని మొత్తం మనం రాజ్పథ్గా పూర్వం పిలిచేవాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసరికి దాన్ని కర్తవ్య పథ్గా పేరు మార్చారు అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో ఇదే ఆర్టికల్ ఈరోజు ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. సో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసరికి ఇండియా గేట్ వెనుక ఇది 28 అడుగులు అంటే 28 అడుగుల ఒక స్టాచ్యూని మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. ఆ స్టాచ్యూ వచ్చేసరికి మనకి సుభాష్ చంద్రబోస్ ఒక స్టాచ్యూ అండి. సో ఇదే ప్లేస్లో పూర్వము అంటే బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదే స్టాచ్యూలో కింగ్ జార్జ్ 5 అండి. సో కింగ్ జార్జ్ 5 స్టాచ్యూ ఉండేది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే మనకి అందరికీ అందని బ్యాంకింగ్ సేవలు అని చెప్పేసి ఈ యొక్క ఎడిటోరియల్ కాలంలో ఇవ్వడం జరిగిందండి. సో ఇది చూసుకున్నట్లయితే మనకి లోపాలను సవరిస్తేనే జన్ధన్తో ప్రయోజనము అని చెప్పేసి ఒక ఆర్టికల్ జరిగింది. సో ఈ జన్ధన్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే స్కీమ్ గురించి మీ అందరికీ తెలిసిందే. సో మెనీ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందండి వీటి మీద క్వశ్చన్స్. సో దీంట్లో వచ్చేసరికి కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి ఈ స్కీమ్ గురించి. సో అవేంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఇలాంటి ఆర్టికల్స్ ఇచ్చినప్పుడు మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, మనకి ఏమైనా ఎగ్జామ్లో ఉపయోగపడతాయా, అవన్నీ చూసి మీరు ఒకసారి కాపీ చేసుకుంటూ ఉండాలి. సో అవేంటో చూద్దాము ఒకసారి అప్డేట్ అయిన విషయాలు ఏంటో. సో ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2014 ఆగస్టు 28న ఈ స్కీమ్ని ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి వయసు వచ్చేసరికి 18 years to 65 years అండి, 65 సంవత్సరాలు. అంతకుముందు ప్రీవియస్ 18 to 60 years 60 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఒక 5 years ఎక్స్టెన్షన్ చేశారు, ఒక 5 సంవత్సరాలు వయసు పరిమితి పెంచారు. సో ఇది ఒక అప్డేట్ వచ్చింది దీంట్లో. అట్ ద సేమ్ టైం దీనికి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా అంతకుముందు 5,000 ఉండేదండి, ఇప్పుడు దాన్ని 10,000కి చేశారు. ఇది ఒక అప్డేట్ చేశారు, బాగా గుర్తుంచుకోవాలి. మీకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే మన అకౌంట్లో అమౌంట్ లేకపోయినా సరే మనం ఫస్ట్ ఈ 10,000 వాడుకుంటాం అనమాట. ఆ తర్వాత సర్టెన్ పీరియడ్లో మళ్ళీ రీపే చేయాలి వితౌట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. సో ఇది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎవరైతే రూరల్ పీపుల్స్ ఉంటారో, ఒక పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి బ్యాంకింగ్ సేవలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్క పేదవాడికి ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి దానిలో ఈ బెనిఫిట్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇటు వచ్చేసరికి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. అట్ ద సేమ్ టైం యాక్సిడెంటల్ కవరేజ్ అండి, అంటే ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించారనుకోండి, యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళకి వచ్చేసరికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి మనకి 2 lakh rupees అండి, 2 lakh rupees ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ ఇది 1 lakh రూపీగా ఉండేది, ఇప్పుడు 2 lakhs చేశారు. ఇది ఒక అప్డేటెడ్ వెర్షన్ అనమాట, ఇది ఒకటి అప్డేటెడ్ ఈవెంట్. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే 2022 ఆగస్టు నాటికి మొత్తం ఖాతాదారుల సంఖ్య అంటే మొత్తం ఈ అకౌంట్లు తీసిన వారి సంఖ్య వచ్చేసరికి మనకి 46.25 crore. సో 46,25,00,000 మంది ఈ యొక్క అకౌంట్ తీయడం జరిగింది అని చెప్పేసి ఈ యొక్క పూర్తి ఆర్టికల్లో చెప్పడం జరిగిందండి. అట్ ద సేమ్ రూపే కార్డ్స్ అని చెప్పేసి ఇస్తారండి, రూపే డెబిట్ కార్డ్స్. సో ఇవి వచ్చేసరికి మనం మొత్తం 72% పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఈ ఆర్టికల్స్
రాశారు. సో ఇవండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇవి ఒకసారి చూసినట్లయితే ఎప్పుడు లాంచ్ చేశారు? 2014 ఆగస్ట్ 28 లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే ఢిల్లీ నుంచి లాంచ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 65 years ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 5,000 నుంచి 10,000 చేయడం జరిగింది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసరికి మనకి 1 lakh ఉండేది ప్రీవియస్, ఇప్పుడు 2 lakhs చేశారు. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఈ అకౌంట్ మొత్తం హోల్డర్ల సంఖ్య 46,25,00,000 మీరు గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం రూపీ డెబిట్స్ కార్డ్స్ అనేది 70% డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ కింద. ఓకేనండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జన్ధన్ అకౌంట్. సో ఈ జన్ధన్ అకౌంట్తో పాటుగా మనం ఇంకొక అకౌంట్స్ కూడా చెప్పుకోవాలండి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అట్ ద సేమ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఈ రెండు స్కీమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి మనకి 18 years to 70 years. అంటే ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు గల వ్యక్తులు ఉంటారో వీళ్ళకి మాత్రం ఈ అకౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ఇది కూడా అంటే 2015 May 9th లాంచ్ చేయటం జరిగింది. May 9th. సో ఇది కూడా అంతే. సో చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ లాంచ్డ్. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండి. యాక్సిడెంటల్ కవరేజ్ దీనికి ఎంత ఉంటుంది అంటే 2 lakhs ఉంటుంది. సో ఇట్ ఈస్ యాక్సిడెంటల్ అంటే ఎవరైనా ప్రమాదవశాత్తు పార్షియల్గా డిజబిలిటీ అయితే 2 lakhs ఇస్తారు, పార్షియల్గా అయితే 1 lakh రూపీ ఇస్తారు. ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి, 1 lakh రూపీ ఇస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇది కూడా అంతేనండి, సేమ్ 2015 May 9th లాంచ్ చేయడం జరిగింది. ఫ్రమ్ కోల్కతా నుంచి లాంచ్ చేయడం జరిగింది మోడీ గారు. అట్ ద సేమ్ టైం ఇది ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 to 50 years. ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి, 50 సంవత్సరాలు మాత్రమే ఏజ్ లిమిట్ ఉంటుంది. అట్ ద సేమ్ ఇది వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ అండి. ఇది వచ్చేసరికి మనకి లైఫ్ కవరేజ్ ఉంటుంది. ఇది కూడా చూసుకోవాలి, ఇది లైఫ్ కవరేజ్ ఉంటుంది. ఇది కూడా అంతే, సేమ్ మనకి 2 lakh రూపీస్ వరకు లైఫ్ కవరేజ్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఈ రెండు స్కీమ్స్ గురించి ఒక కరెంట్ ఈవెంట్ వచ్చిందండి. అదేంటి అంటే వీటి యొక్క ప్రీమియం రేట్స్ పెంచారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీటి యొక్క ప్రీమియం రేట్స్ పెంచారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇవి చూసుకున్నట్లయితే ప్రీమియం రేట్ అంతకుముందు ప్రీవియస్లో 12 rupees per annum ఉండేది. సో మన అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతూ ఉంటుందన్నమాట. పర్ యానం ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి లేటెస్ట్ వెర్షన్ కరెంట్ అఫైర్స్లో 20 rupees చేశారండి. దీన్ని 20 rupees పర్ యానం అంటే మన అకౌంట్ నుంచి బై డిఫాల్ట్గా డెబిట్ అవుతూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా స్కీమ్ వచ్చేసరికి మనకి 330 rupees ఉండేది, ఇప్పుడు 436 rupees పర్ యానంగా డిసైడ్ చేశారనమాట. ఇవి బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీమియం రేట్స్ 12 rupees నుంచి 20 rupees చేశారు, 330 rupees నుంచి 436 rupees చేశారు ప్రీమియం రేట్స్ని. ఇది లేటెస్ట్గా ఈ స్కీమ్లో జరిగినటువంటి మార్పులు. సో ఇవి బాగా గుర్తుంచుకోవాలి ఎవరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, రైట్, బ్రిటన్ రాణి హస్తమయం అని చెప్పేసి ఒక ఈవెంట్ నిలిచింది. స్కాట్లాండ్ ఎలిజబెత్ II కన్నుమూత, తదుపరి రాజుగా చార్లెస్ వస్తారు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్లో చెప్పడం జరిగిందండి. సో ఈమెకి ఏంటంటే బ్రిటన్ని 70 సంవత్సరాలుగా ఉన్న రాణిగా ఈమె చరిత్రకి ఎక్కారు. ఈమె 70 సంవత్సరాల 7 months 3 days సో బ్రిటన్కి రాణిగా వ్యవహరించడం జరిగిందండి. అంటే బ్రిటన్కి అత్యధిక కాలం రాణిగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈమె ఉన్నారు. ఆ పేరు ఎలిజబెత్ II. ఈమె యొక్క అసలు పేరు వచ్చేసరికి మనకి ఎలిజబెత్ అలెగ్జాండ్రా మ్యారీ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎలిజబెత్ అలెగ్జాండ్రా మ్యారీ అనేది ఈమె ఒరిజినల్ పేరు. ఈమె రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం అన్నమాట. మనకి కరెంట్ ఈవెంట్స్లో వచ్చింది. షీ బిలాంగ్స్ టు UK, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ వన్. సో ఈ ఆర్టికల్ చూసినట్లయితే మనకి
ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలపై విధానం రూపొందించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో ఈ ఆర్టికల్లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్ల హక్కుల రక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి బిట్స్ మనకి ఏ నోట్బుక్లోనూ ఏ యొక్క మెటీరియల్లోనూ దొరకవండి. ఓన్లీ ఫర్ న్యూస్ పేపర్ రీడింగ్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి మీరు జాగ్రత్తగా కాపీ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. సో చూసినట్లయితే మనకి ట్రాన్స్జెండర్ల హక్కుల రక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 2020 జనవరి 10వ తేదీ నుంచి అమల్లోనికి వచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి రీసెంట్గా ఎయిర్ ఇండియాలో కూడా ట్రాన్స్జెండర్లకి పైలట్స్కి అనుమతి లేదు అని చెప్పేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంత రిజెక్ట్ చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల లేదు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్ల పరిరక్షణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది అని అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దట్ ఈస్ 2020 జాన్ 10th 10వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 1 రైట్. ఇవి చూసుకున్నట్లయితే మానవాభివృద్ధి సూచీలో మరింత దిగువకు భారత్ ఇవి చూసుకున్నట్లయితే మొత్తం 191 దేశాల జాబితాలో 32వ ర్యాంక్ యుఎన్డిపి వాళ్ళు. సో ఇది వచ్చేసరికి మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021. ఇది 2021కి సంబంధించిందండి. 2020కి ఆల్రెడీ లాస్ట్ టైం చేశారు. ఇప్పుడు వచ్చేసరికి దీనికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021. ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఎవరు అంటే యుఎన్డిపి వాళ్ళు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వీళ్ళు ఈ యొక్క సూచీని విడుదల చేస్తూ ఉంటారు. సో 2021 గాను ఇండియా ర్యాంక్ వచ్చేసరికి మనం 132 అంటే అవుట్ ఆఫ్ 191 గాను మన ర్యాంక్ వచ్చేసరికి 132 అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే సూచీలో మనం 2020లో వచ్చేసరికి 131 ర్యాంక్లో ఉన్నామండి. ఎప్పుడు 2020 ఇండెక్స్లో. ఇవి రెండు గుర్తుంచుకోవాలి. అంటే మనం ఒక ప్లేస్ డిక్రీజ్ అయిపోయాం, తగ్గిపోయాం అనమాట. అంటే ర్యాంక్ పడిపోయింది. సో మన ఇండియా అనేది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఇదే బిట్ వచ్చేసరికి మనకి కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఇండెక్స్లో ఏ మెజర్మెంట్ని పరిగణలోకి తీసుకుంటారు అని కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనకి 3 పారామీటర్స్ని పరిగణలోకి తీసుకుంటారు యుఎన్డిపి వాళ్ళు. ఆ పారామీటర్స్ ఏంటి అంటే ఆరోగ్యము, అంటే మీన్స్ ఆరోగ్యం హెల్త్ కానివ్వండి, హెల్త్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ ఎంత వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి యావరేజ్ ఇన్కమ్. ఈ 3 పారామీటర్స్ను తీసుకొని మనకి ఈ ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. బాగా గుర్తుంచుకోవాలి. ఇండియా ర్యాంక్ ఎంత, ఆ పారామీటర్స్ ఏమేంటివి, హెల్త్, ఎడ్యుకేషన్, యావరేజ్ ఇన్కమ్. ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో యుఎన్డిపి వాళ్ళు 132 ర్యాంక్ని మనకి అలాట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 2020లో అయితే మనకు 131 ర్యాంక్ ఉంది. 1 ర్యాంక్ డిక్రీజ్ అయ్యాము అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి సూచీస్ ఒక 5-6 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయండి. మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఎంత అని అడుగున్నారు. కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఎంత అని అడుగున్నారు. అట్ ద సేమ్ టైం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారు. లేదా ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారో అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరుగుతూ ఉంది. ఇలాంటివి ఇండెక్సెస్ మీద ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ఖచ్చితంగా రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీరు ఇలాంటివి వస్తే మీరు ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ వన్ రైట్. విరాట్ నవ్వాడు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది స్పోర్ట్స్ ఈవెంట్లో చాలా ఉపయోగపడుతుంది మీకు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే T20లో ఫస్ట్ ఇప్పటికి దాకా T20లో ఫస్ట్ సెంచరీ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే విరాట్ కోహ్లీ గారండి. సో ఈ యొక్క ఈవెంట్తో ఇతను ఒక 2-3 రికార్డ్స్ని బద్దలు కొట్టడం జరిగింది. అవేంటి అంటే మనం చూసుకున్నట్లయితే
T20లో భారత్ తరపున అత్యధిక స్కోర్ చేసిన వ్యక్తిగా విరాట్ కోహ్లీ గారు నిల్చున్నారు. సో అంతకుముందు రోహిత్ శర్మ ఒక రికార్డు ఉండేదండి, వచ్చేసరికి 118 118 ఈ స్కోర్తో రన్స్తో మనకి రోహిత్ శర్మ గారు ఉన్నారు. ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేసి 122 రన్స్ T20లలో అత్యధిక స్కోర్ చేసిన భారత బ్యాట్స్మెన్ కోహ్లీ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అంతకుముందు ప్రీవియస్గా రోహిత్ శర్మ ఉన్నారు, అదొక మైల్ రైగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అంతర్జాతీయ స్థాయిలో 71 సెంచరీలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రికీ పాయింటింగ్ అండ్ విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో మాత్రం సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారండి, 100 సెంచరీలు చేశారు. ఆ రికార్డ్ ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ మీదే ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ గుర్తుంచుకోవాలి, సెకండ్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ అండ్ రికీ పాయింటింగ్, వీళ్ళిద్దరూ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే 71 సెంచరీలు చేశారు సచిన్ టెండూల్కర్ గారు, 100 సెంచరీస్ చేశారు. మనకి T20లో అత్యధిక స్కోర్ చేసింది విరాట్ కోహ్లీ గారు. ఈ మూడు మీరు బాగా గుర్తుంచుకోవాలి కరెంట్ ఈవెంట్స్లో. అట్ ద సేమ్ టైం ఈ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో 150 అంటే 150 వికెట్లు అత్యధిక ఫాస్ట్ అని చెప్పేసి రీసెంట్ వార్తలో ఉంది. దట్ ఈజ్ మీ అందరికీ తెలిసిందే, మొహమ్మద్ షమి ఉన్నారు. ఈ పాయింట్ కూడా మీరు కరెంట్ అఫైర్స్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, రైట్, ఇదే స్లైడ్ అండి. ఇక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మనకి సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, 100 సెంచరీ చేశారు. నెక్స్ట్ కోహ్లీ అండ్ పాయింటింగ్, రికీ పాయింటింగ్ ఆస్ట్రేలియా, ఇద్దరు 71 సెంచరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి చూసుకున్నట్లయితే మనకి రోహిత్ శర్మ గారి ప్లేస్లో 122 రన్స్తో కోహ్లీ గారు T20లో అత్యధిక స్కోర్ చేసిన వ్యక్తిగా రికార్డు బద్దలు కొట్టారు. అంతకుముందు ఆ రికార్డు రోహిత్ శర్మ గారి మీద ఉండేది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్గా టెస్టుల్లో 27 సెంచరీలు, వన్డేల్లో 43 సెంచరీస్, T20లో ఫస్ట్ సెంచరీ ఇదేనండి. మొత్తం కలిపితే 71 సెంచరీస్ కోహ్లీ గారు చేశారు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ మనం బీసీసీఐ గురించి చెప్పుకున్నాము. ప్రజెంట్ బీసీసీఐ చైర్మన్గా ఇంకా వచ్చారండి, పేరు అనౌన్స్మెంట్ వేరే వాళ్ళు చేశారు, బట్ కానీ ప్రజెంట్ చైర్మన్గా సౌరవ్ గంగూలీ గారు ఉన్నారు. బీసీసీఐ గురించి మనం ప్రీవియస్లో చెప్పుకున్నాము, హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ముంబైలో ఉంటుందని కూడా చెప్పుకున్నాము. బీసీసీఐకి స్పాన్సర్ టైటిల్గా మనకి రీసెంట్గా పేటిఎం ప్లేస్లో మాస్టర్ కార్డ్స్ వచ్చినాయని కూడా మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, రైట్, టీబీ అండి, క్షయవ్యాధి. సో భారతదేశం నుంచి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి మన ద్రౌపది ముర్ము గారు ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ పేరు ఏంటంటే ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ స్కీమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే స్కీమ్లో భాగంగా మనం టీబీని 2025 నాటికల్లా మనం ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారండి. 2025 సంవత్సరం కల్లా మనం టీబీని పూర్తిగా నిర్మూలించాలి, ఈ క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది. సో ఇదే పాటుగా మనం ఈ 2025లోనే కొన్ని టార్గెట్స్ నిర్దేశించుకున్నామండి. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని టార్గెట్స్ని పెట్టింది ఈ 2025లోనే. ఇంకొకసారి చూసినట్లయితే మనకి 5 ట్రిలియన్ ఎకానమీ అంటే మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి 2025 నాటికి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాము. ఇంకొకసారి చూసినట్లయితే మనము ఇథనాల్ పర్సెంట్ అండి, ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేయటం, సో 20%. సో మనం పెట్రోల్లో ఇథనాల్ని బ్లెండ్ చేయటం 20% ఇథనాల్ చేయాలి, పెట్రోల్లో బ్లెండ్ చేయాలి అని చెప్పేసి 2025 కల్లా టార్గెట్ పెట్టుకున్నాము. అంతకుముందు ఈ టార్గెట్ 2030 ఉండేది, ఒక 5 సంవత్సరాలు ముందుకు వచ్చింది. సో 2025 కల్లా మనం ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇంకేం చెప్పచ్చు అంటే 220
220 ఎయిర్పోర్ట్స్. అంటే కొత్తగా రాబోయే 2025 కల్లా మన ఇండియాలో 220 కొత్త విమానాశ్రయాలను కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి కూడా మోడీ గారి గవర్నమెంట్ నిశ్చయించింది, టార్గెట్ పెట్టుకుందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2025 టార్గెట్స్. ఇంకొకసారి చూసినట్లయితే మనం 2025 నాటికి మనం టీబీని ఎరాడికేట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాము. అట్ ద సేమ్ టైం మనం 5 ట్రిలియన్ ఎకానమీ మనం రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం పెట్రోల్లో ఇథనాల్ని 20% బ్లెండ్ చేయాలి, కలపాలని పెట్టుకున్నాము. కొత్తగా దేశం మొత్తం మీద 220 ఎయిర్పోర్ట్స్, కొత్త ఎయిర్పోర్ట్స్ని నిర్మించాలని చెప్పేసి కూడా మనం టార్గెట్గా పెట్టుకున్నామండి. అట్ ద సేమ్ టైం చూసినట్లయితే మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో ఒక ఎస్ఎస్సి జీడీలో అడిగినట్టు ఏంటంటే మలేరియా ఫ్రీ, అంటే మలేరియాని భారతదేశం నుండి నిర్మూలించాలి అని చెప్పేసి ఒక ఇయర్ని టార్గెట్గా పెట్టుకున్నాము. అది వచ్చేసరికి పూర్తిగా ఎరాడికేట్ చేయాలి అంటే 2030 కల్లా మనం పూర్తిగా మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి కూడా మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అట్ ద సేమ్ టైం మనకి టీబీ డే వచ్చేసరికి మనకి మార్చ్ 24గా కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇదండి ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనేది ఇక టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్గా మనకి ప్రెసిడెంట్ గారు అనౌన్స్మెంట్ జరిగింది. దట్ ఈస్ 2025. ఈ ఇయర్ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. సో నెక్స్ట్ వన్, రైట్, ఇది వచ్చినట్లయితే మనకి ఈ ఆర్టికల్ గురించి కూడా మనం పిఎం శ్రీ చూసుకున్నట్లయితే మనం పిఎం శ్రీ ఈ స్కీమ్ గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో ఈ యొక్క టీచర్స్ డే సెప్టెంబర్ 5న మనకి మోడీ గారు ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ పిఎం శ్రీ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, దీని అబ్రివేషన్ కూడా బాగా గుర్తుంచుకోవాలండి. ఆర్ అంటే ఏంటి అని అడగొచ్చు, లేకపోతేనేమో ఎస్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా ప్రజెంట్ ట్రెండ్ అడుగుతూ ఉన్నారు. సో ఈ స్కీమ్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మనకి 27,360 కోట్లను మేము ఖర్చు చేస్తాము అని చెప్పేసి మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అమౌంట్ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి, 27,360 కోట్లు. సో ఈ స్కీమ్ వచ్చేసరికి మనకి 2022 నుంచి మనకి 2027 అంటే ఒక 5 years ఫోర్స్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పారండి. ఈ డ్యూరేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. 2022 ఈ సంవత్సరం నుంచి 2027 వరకు ఈ స్కీమ్ని మేము రన్ చేస్తాము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దానికి గాను మొత్తం 27,360 కోట్లను మేము ఖర్చు చేస్తాము. దాంట్లో వచ్చేసరికి మేము దగ్గరగా 18,128 కోట్లను మేము ఇస్తాము. మిగతా అమౌంట్ గవర్నమెంట్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయో వాళ్ళు మీరు షేర్ చేస్తే మేము ఈ స్కీమ్ రన్ చేస్తామని చెప్పేసి మోడీ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. మొత్తం గాను 14,500 స్కూల్స్. ఇది కూడా మన ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ హౌస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ వీడియో మీరు ఒకసారి చూసినట్లయితే ఇది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. 14,500 స్కూల్స్ని మనము ఈ స్కీమ్ కింద తీసుకొచ్చేసి కొన్ని లక్షలాది మంది పిల్లలకి మనము కొత్త ఇన్నోవేషన్గా టెక్నాలజీస్ ఉపయోగించి మన ఎడ్యుకేషన్ నేర్పిస్తాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎం శ్రీ, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. రైట్, ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ రోజుకి. సో ఇవన్నీ మీరు ఒకసారి 1-2 సార్లు వీడియో వింటూ పాస్ చేసుకుంటూ వీడియో వింటూ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.